హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. దీనామవిత్రియచు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే బభురోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆప్యాయ కవితా శాకాం వందే వాల్మీకికోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ జైవే చ తస్యై జనకాత్మజాయై. నమో అస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు మనం సుందర కాండ నుండి 173 వరకు తెలియచేసినాము. మరల 174 నుండి ప్రారంభిస్తున్నాము. గమనించగలం. అప్పుడు ఆ ఆకాశ మార్గం ఎలా ఉంది? మేఘాలు కురిపించే వర్షాలతో నిండి ఉంది. పక్షులు ఎగురుతున్నాయి. కైసిక రాగం ఆలపించే విద్యాధరులు సంచరిస్తున్నారు. ఐరావతం విహరిస్తున్నది. సింహాలు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పాలు వాహనాలుగా పుంచిన అందమైన బంగారు విమానాలు ఎన్నో అక్కడ ఎగురుతున్నాయి. అక్కడక్కడ వజ్ర పిడుగుల వరపిడిచే ఉత్పన్నమైన అగ్నులు తేజరిల్లుతున్నాయి. పుణ్యకర్మలు ఆచరించి స్వర్గానికి తెంచిన మహానుభావులు ఆ ప్రదేశాన్ని అలంకరించి ఉన్నారు. యజ్ఞాదులలో దేవతలకు అర్పించిన హవిస్సులను మోసుకొని పోయే అగ్ని తారాసపడుతున్నాడు. సూర్యచంద్రాది గ్రహాలతోనూ అశ్వన్యాది నక్షత్రాలతోనూ అందంగా ప్రకాశిస్తున్నది ఆ ప్రదేశం. మహర్షులు, గంధర్వులు, నాగులు, యక్షులు గుంపులు గుంపులుగా అక్కడ విహరిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్జనంగా ఉంది. ఒక నిర్మల ప్రదేశంలో విశ్వావసు అనే గంధర్వరాజు వసిస్తున్నాడు. మంగళదాయకము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆ ఆకాశంలో దేవేంద్రుడి ఐరావతం అనే ఏనుగు సంచరిస్తున్నది. జీవలోకం పైభాగాన బ్రహ్మచే నిర్మితమైన అందమైన విశాలమైన వితానం మాదిరిగా ఉన్న ఆ ఆకాశ మార్గాన హనుమంతుడు గర్భంతుడిలా సాగిపోతున్నాడు. అతి పొడవైన రెక్కలు గల మహాపర్వతంలా ఎటువంటి ఆధారం లేని ఆ ఆకాశ మార్గాన హనుమంతుడు ఎంతో ఎత్తులో ప్రయాణం చేస్తున్నందువలన అతడు అన్ని చోట్ల నుండి కానరాసాగాడు. ఆ విధంగా సముద్రాన్ని దాటిపోతున్న ఆ హనుమంతుణ్ణి కోరిన రూపం సింహిక అనే ఒక రాక్షసి చూసి తన దేహాన్ని పెంచుతూ ఇలా యోచించింది. ఆహా, ఎంతో కాలం తరువాత నాకు తగిన ఆహారం లభించింది. ఏదో పెద్ద జంతువే నాకు చిక్కింది. ఈ విధంగా యోచించి రాక్షసి నీడను బట్టి హనుమంతుని తన వైపును ఏడవసాగింది. అలా తన నీడను బట్టి లాగుతుండగా హనుమంతుడు ఇలా తలచాడు. సముద్ర మధ్యంలో వీచిన ఎదురుగాలికి ఒక ఓడ నిరోధింపబడినట్లు నన్నెవరో బలవంతంగా ఈడ్చివేస్తున్నారు. తరువాత హనుమంతుడు పైకి క్రిందకి పక్కలకు తన దృష్టిని సాధించి లవణ సముద్రములో పైకి లేచి ఒక పెద్ద జంతువును చూశాడు. వికృతమైన ముఖం గల ఆ జంతువును చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు. సముద్రంలో ఒక మహాజంతువు ఉందని, నీడను బట్టి లాగే మహాబలం కలదని,
సుగ్రీవుడు చెప్పిన ఆ జంతువు ఇదే, సందేహం లేదు. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు తన నీడను బట్టి లాగి వేస్తున్న ఆ జంతువు సింహికయే అని గ్రహించి వర్షాకాల మేఘంలా తన దేహాన్ని విస్తరించాడు. ఓం నమఃశివాయ చ నమఃశివాయ. సుందరకాండ మొదటి సర్గ 188 వరకు పూర్తి చేసినాము, గమనించగలరు. ఓం నమఃశివాయ చ నమఃశివాయ.